జగనన్న కాలనీల పేరుతో చేసిన స్కాము. వందల ఎకరాలు వీళ్ళే పూలింగ్ చేసుకుంటారు, వీళ్ళే గవర్నమెంట్ కి ఇస్తారు, వీళ్ళే 10 రూపాయల దాన్ని 200 రూపాయలుగా చూపిస్తారు. అట్లా కోట్ల రూపాయలు దోచుకోవడానికి అలవాటు పడ్డటువంటి ఈ దొంగలు పక్క రాష్ట్రంలో కూడా పోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? చేయడం లేదు అంటే నా పుట్లో ఏలు పెడితే కొరకనా అని తెలంగాణలో వేలు పెట్టి తెలంగాణ ఆస్తిని దొంగతనం చేస్తామనుకుంటే మీరు చూస్తా ఉంటే హైడ్రా పేరుతో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినటువంటి తెలంగాణ ప్రాంతం వాళ్ళనే వదలట్లేని ఆ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వందల ఎకరాలు తప్పుడు జీవోలు. వీళ్ళ తెలివితేటలు చూడండి. ఎవరన్నా ల్యాండ్ కబ్జా చేయటం ఇది నాదంటం కూడా కాదు, ఏకంగా జీవోల్నే గవర్నమెంట్ ఆర్డర్స్ నే వీళ్ళు ఫేక్ చేశారంటే వీళ్ళ కళని అంటే వాళ్ళ ఉద్దేశం, జగన్ గారి ఉద్దేశం అంటే ఇది కళ అండి, ఇది ఆర్ట్. ఈ ఆర్ట్ చేసిన వాళ్ళ పైన కూడా ఈ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారా? ఇది రాంగ్. మీరు కళాకారుని పోషించాలి లేదా ప్రోత్సహించాలి, మీరు ఈ విధంగా నానా యాగి చేయమాకండి అనేటువంటి మానసిక పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది.